వినాయకుడు మునుల కోరికలను తీర్చడం కోసం ఒక వృద్ధ గోవు రూపంలో ఆశ్రమానికి వచ్చి అక్కడ చెట్లకు కాసిన పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు వేస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ మహర్షి ఆవును కర్రతో కొట్టినా, చేతితో కొట్టినా గోమేధక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డి పరక తీసి ఆవు మీద పడేసి హా హా అన్నాడు. ఆ గడ్డి పరక పడగానే ఆవు చనిపోయింది. నాకు గోహత్యా దోషం వచ్చిందని ఏడ్చాడు. ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడాడు. అక్కడికి అహల్య ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు. మునులు మునిపత్నులు వచ్చారు. ఏమయ్యిందని గౌతముడిని అడిగారు. జరిగింది చెప్పాడు గౌతముడు. అప్పుడు వారు, ఆవును చంపిన నీ ముఖం చూస్తే మహాపాతకములు వస్తాయి. నీవు నీ భార్యను శిష్యులను తీసుకుని ఆశ్రమం వదిలి ఎక్కడికైనా పో అన్నారు. అక్కడితో ఊరుకోక, నువ్వు గోహత్య చేసిన వాడివి, ఇక్కడ నీవు ఉంటే మేము ఉండము. అంతేకాక ఈ వేళ నుండి నువ్వు దేవతలను ఆరాధించకూడదు. గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజ చేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని గౌతమునితో అంటారు. అప్పుడు ఆయన ఎంతో దుఃఖమును అనుభవించి, ఆ మునులను ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి, నేనది చేసుకొని మరలా నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను అన్నాడు. నిజానికి ఆయనకి తెలియని విషయమా? అయినా ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళ్తున్నాడు. కాని మునులు అహంకారమునకు వెళ్తున్నారు. అప్పుడు వీళ్ళు, అయితే ఈ భూమండలమునంతటినీ 3 మార్లు ప్రదక్షిణ చెయ్యి. అలా చేస్తున్నప్పుడు, అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా గోవును చంపిన మహాపాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి. వచ్చిన తరువాత చాంద్రయాన వ్రతం చెయ్యి అని చాలా విధాలుగా గౌతముడు ఆశ్రమను తిరిగి రాకుండా ఉండే విధంగా ఉపదేశం చేస్తారు. గౌతమ మహర్షి వెళ్లి అద్భుతమైన తపస్సు ప్రారంభం చేశారు. ఒక పార్థివలింగమును తీసుకుని పంచాక్షరి మహామంత్రముతో తదేక నిష్టతో శివుణ్ణి ఆరాధన చేశారు. అలా తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షమయ్యి, నాయనా, ఎందుకింత గొప్ప తపస్సు చేశావు అన్నాడు. కన్నుల నీరు కారుస్తూ గౌతముడు, ఈశ్వరా, నీకు తెలియనిది ఏముంటుంది? నేను ఆవును చంపి మహాపాపం చేశాను. నేను చేసిన గోహత్యా పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాకు కల్పించవలసినదిగా ప్రార్థించాడు. శంకరుడు, అయ్యో పిచ్చివాడా, ఇంత తపస్సు చేసి పాపమును తీయమని అడుగుతున్నావా? నీకు పాపం ఉన్నాదని అనుకుంటున్నావా? అసలు నీకు పాపం లేదు. నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు. జగత్తులో ఎవడైనా గౌతమ మహర్షి అన్న పేరు పలికినా, గౌతమ మహర్షిని చూసినా వాడి పాపములు నశించిపోతాయి. నీవు అంతటి పుణ్యాత్ముడవు. నిన్ను చూడడానికి నేను వచ్చాను అన్నాడు. గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు. సత్యం తెలిసిపోయింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచి శంకరుణ్ణి చూసి, ఆహా పరమేశ్వర, వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు. వాళ్ళు నన్ను అలా తిట్టకపోతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఉండేవాడిని కాదు. వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయ్యింది. వాళ్లకు నేను రుణపడిపోయాను అన్నాడు. తరువాత శివుడు, గౌతమ, ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు గౌతముడు, స్వామి, మీరు నిజంగా నన్ను కాని అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టండి. నేను ఆంధ్రదేశానికి తీసుకువెడతాను అనగానే గబాలను గంగ స్త్రీ రూపంలో పైనుండి కిందకు దూకి తెల్లటి వస్త్రముతో నిలబడింది. గౌతమునికి గంగా దర్శనం అయ్యింది. వెంటనే ఆయన తన 2 చేతులు జోడించి, నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లి అన్నాడు. అప్పుడు ఆ తల్లి, నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒకసారి నేను ఆగుతాను. నీటి రూపంలో నీ తల మీద పడతాను. అప్పుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు. నీవు నిర్మలుడవు అవుతావు. వెంటనే శివుని తల మీదకు వెళ్ళిపోతాను. ఇంకొకసారి భూమి మీదకు ప్రవహించను అన్నది. అప్పుడు గౌతముడు, అమ్మా, లోకం అంతా సుభిక్షం కావాలి. నీవు ప్రవహించాలని కదా తల్లి నేను కోరింది అన్నాడు. అప్పుడు గంగ శంకరుని వంక చూసి, స్వామి, గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను. మీరు లింగ రూపంలో ఇక్కడ వెలయండి. 33 కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటు వెడుతుందో అటు ఉండాలి అంది. శివుడు, తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు, అమ్మా, మేము మాత్రం ఏడాదికి ఒక మారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము. పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము అని గంగామాతను ప్రార్థించారు. గంగ, సరే, సంవత్సరంకు ఒక రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అని చెప్పింది. గౌతముని మీద వెడుతున్న గంగపాయ గనుక దీనిని గౌతమి అని పిలుస్తారు.
స్వామి ఇక్కడ త్రయంబకుడు అనే పేరుతో వెలుస్తాడు. ఇది పరమశివుని అపారమైన కారుణ్యము తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఏ మునులైతే గౌతమ మహర్షిని పోపో అని తరిమేశారో వాళ్ళందరూ గంగ కింద స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి శిష్యులతోటి దిగుతారు. గంగ వారిని చూసి ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా అని అంతర్ధానం అయిపోయింది. గౌతముడు ఏడ్చాడు. ఈయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు. ఆనాడు వెలిసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు అని పిలువబడుతూ గౌతమి నది ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్రయంబకుడు అనగా 3 కన్నులు కలవాడు. ఆ త్రయంబకుడిని చూసి ఒక్కసారి 3 కన్నులవాడ మహాదేవా అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు. ఒక నది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు మనం బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషులైన గౌతమునిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.